79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు కొనసాగింది. గాంధీ విగ్రహానికి అతిథులు మంత్రి పూలమాలలు సమర్పించారు. అనంతరం ర్యాలీ ముఖ్య ఉద్దేశాన్ని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, క్రీడా అభివృద్ధి అధికారి రాజు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. రానున్న ఆగస్టు 15న మనం జరుపుకోబోతున్న 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యులు వారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి, దేశభక్తిని చాటి చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం విద్యార్థులందరికీ కూడా దేశ యొక్క సమగ్రత గురించి, అలాగే భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన దేశాన్ని కాపాడడానికి ఎటువంటి భద్రత మన దేశం మన ప్రజలందరికీ ఇస్తుంది, అలాగే విజన్ 2025 స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు, అలాగే వికసిత్ భారత్ విజన్ లక్ష్యాలేంటి, ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి పైన, అలాగే వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మన కర్తవ్యం. మన ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశంలో గర్వపడుతూ మన ఈ కార్యక్రమం పాల్గొనవలసి ఉంది. మొదటి నుంచి కూడా ఆ రోజుల్లో పిల్లవాళ్ళకందరూ నేర్పించేవారు. మున్సిపల్ చేయడంలో సారే జహా సే అచ్చా హిందుస్తా హమారా, అంబులు బోలే హేస్కే ఏ గులిస్తా హమారా అని చెప్పి పాడించేవారు. చాలా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చాలా ఉన్నాయి. ఇద్దరు కౌరవులు అన్న ఎన్టీ రామారావు గారు ఏ దేశ వినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భారతిని, నిలపరాని జాతి గౌరవాన్ని, ఆ రకంగా మన జాతిని, మన దేశ గౌరవాన్ని ప్రతిష్టంగా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నారు, దేశ జనాభా పెరిగిపోయినా కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ సమర్థవంతంగా రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే అవకాశం కలిగించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ కానీ మనం ఇది సజావుగా దీన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి దీంట్లో హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి తిరంగా జెండా. హర్ ఘర్ అంటే మళ్ళీ ప్రతి ఇంటికి, ఇళ్లతో కాకుండా ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఇది మా దేశం, నా ఇల్లు, నా ఇంటి మీద నా జెండా పెడుతున్నా అని చెప్పి ఆ స్ఫూర్తి, అది కమిట్మెంట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మన దేశం, మన జాతి అన్ని జాతులకు తల్లికై. ఇటువంటి దేశం ఎక్కడ లేదు ప్రపంచవ్యాప్తంగా. ఇటువంటి దేశం, ఈ దేశంలో మనం అందరం కూడా అందులో ఎందుకు జరుగుతుంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్, దాని గురించి కాదు. కానీ దేశంలో ఉన్నతములుగా అందడం, రాజ్యాంగం ఉంది మనగా, రాజ్యాంగాన్ని పొందుపరుచున్నాం, రాజ్యాంగంతో పాటు మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం కలిపిన హక్కులన్నీ కూడా మనం కాపాడుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.